మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు జన సైనికులు తెలంగాణ నుంచి భారీగా తరలి రావాలని ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. కుకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వైష్ణవి గ్రౌండ్ హోటల్స్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభ ఇది అని గుర్తు చేశారు. ఇక చిత్రాడ సభ వేదికగా పార్టీకి సంబంధించిన పలు అంశాలను అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ సూచనలు చేయనున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణలో పురుడు పోసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో మీకు అందరు తెలిసిన విషయమే. 2014లో ఇదే హైదరాబాద్ లో నవోటల్లో పార్టీ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్ని కష్టాలు పడ్డడం మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారితో పాటు తోటి కార్యకర్తలు, నాయకులు ఈ రోజు అనేక సమస్యల్ని ఎదుర్కొని ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే 2025లో పిఠాపురంలో జరుగుతుందో రేపు 14న పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచి కనీ విని ఎరగని రీతిలో లక్షలాదిగా రాబోతున్నారు. మాది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు. ప్రజలలో నిరంతరం పోటీ చేస్తూ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాకపోతే ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. నిజాయితీపరుడైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాలలో పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తుండు. అటువంటి వ్యక్తికి మనం కూడా తోడు ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఆలోచన కలుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము కూడా ఈ తెలంగాణలో కూడా అన్ని స్థానాలలో కార్పొరేషన్ కానీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ కూడా పోటీ చేస్తాం. మార్చి 14కి ఏదైతే ఉందో 10 జిల్లాల నుంచి ముఖ్య నాయకులతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కుకుట్పల్లిలో ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తులతో కూడా కలిసి కట్టుగా అన్ని జిల్లాలని డివైడ్ చేసుకుంటూ అక్కడ పెద్ద ఎత్తున మా కార్యకర్తలను తరలించడానికి 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆ సభని లక్షలాది మందితో సక్సెస్ఫుల్ గా చేయదలుచుకున్నాం. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మేము అందరం కూడా మరి ఇక్కడి నుంచి లక్షల్లో వెళ్ళాలని చెప్పి మా ప్రయత్నం.